Hi viewers, welcome to Vardi Tutorials. MS Office 2010 the complete tutorials లో భాగంగా వర్డ్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రీవియస్ ట్యుటోరియల్లో మనం హోమ్ ట్యాబ్లో ఈ క్లిప్ బోర్డ్ గురించి, నెక్స్ట్ ఈ ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్ గురించి, కమాండ్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పారాగ్రాఫ్కి సంబంధించిన వాటి గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పారాగ్రాఫ్కి సంబంధించిన ఇవి. సో ఫస్ట్ ఇది బుల్లెట్స్. ఈ ఫస్ట్ ఇక్కడ ఉన్నది బుల్లెట్స్ అనమాట. బుల్లెట్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలైన్మెంట్స్ ఇలాంటి వాటికి సెట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంకొకటి వస్తుంది. సో ఐ వాంట్ టు హియర్ టైప్ సమ్ టెక్స్ట్. Vardi Tutorials. Next, Guntur Mirchi TV. సో లైక్ ఇలాగనమాట. ఇలాంటి బుల్లెటింగ్స్ ఇలాంటివి కావాలంటే ఇది వాడుకోవచ్చు. సో వీటిని సెలెక్ట్ చేసి మనం చేంజెస్ కూడా చేయొచ్చు. ఈ బుల్లెట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే సెలెక్ట్ చేసిన పార్ట్ వరకు మనకి స్టైల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి. సో ఈ విధంగా సో బుల్లెట్స్ ఇది. సో నెక్స్ట్ సో నేను దీన్ని తీసేస్తున్నాను బుల్లెట్స్. నెక్స్ట్ నెంబరింగ్. ఇది వచ్చేసి మనకి నెంబరింగ్ అనమాట. ఎలా కావాలి ఏంటి అనే దానికి మామూలు జనరల్గా నెంబర్స్ కావాలా, లెఫ్ట్ ఎలిమెంట్తో బ్రాకెట్తో కావాలా, తర్వాత రోమన్ నెంబర్స్ కావాలా, ఏబిసి ఆల్ఫాబెటిక్స్ కావాలా, స్మాల్స్ కావాలా, క్యాప్స్ కావాలా, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి అనమాట. సో ఇలాంటివి చూస్తే ఇవ్వండి. ఇప్పుడు వన్స్ అగైన్ ఐ విల్ టైప్ వార్ది. నెక్స్ట్ గుంటూరు మిర్చి టీవీ. సో ఇలాంటివి అనమాట. క్రేజీ గాయ్స్ మిర్చి. సో ఈ టైప్ ఆఫ్ ఇలాంటి నెంబరింగ్ ఇచ్చుకోవడానికి ఇలాంటి వాటికి మనం ఇక్కడ ఈ నెంబరింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ హియర్ ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి వీటిలోనే సబ్ కాలమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం. సో ఇక్కడ నేను వార్ది ట్యూటోరియల్స్ టైప్ చేశాను. నేను ఎంఎస్ ఆఫీస్ అనే కోర్స్ గురించి టైప్ చేస్తున్నాను. ఎంఎస్ ఆఫీస్ అది నేను ఒక ట్యాబ్ అలైన్మెంట్ ఇస్తే నాకు సబ్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట ఇందులో. సో ఇందులో ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్ ఇలాంటివి వాడటానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ డిటిపిలో ఎంఎస్ వర్డ్, పేజ్ మేకర్, కొరల్డ్రా, ఈ మూడు ఉంటాయి. సో ఈ విధంగా ఇలాంటి టైప్ ఆఫ్ మనకి ఇవి కావాలనుకుంటే మనం ఇలా టైప్ చేసుకుంటాము. సో ఇలా నెక్స్ట్ నేను మొత్తం తీసేస్తున్నాను. ఓకే, we will next go for indent.
ఇది వచ్చేసి ఇండెంట్ అంటే మనకి వర్డ్ ఈ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇంక్రీజ్ ఇండెంట్ అంటున్నాను. మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీకు 0 దగ్గర ఇది ఇండెంట్ ఉంది. సో నేను ఫస్ట్ ఇంక్రీజ్ చేస్తాను ఇండెంట్ని. ఫస్ట్ మీరు కొంత టెక్స్ట్ ఉంటే మీకు కొంత ఐడియా ఉంటుంది. సో వెల్కమ్ టు సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే నేను ఇక్కడ కర్సర్ పాయింట్ పెట్టాను. నెక్స్ట్ దీని ఇక్కడ ఇంక్రీజ్ ఇండెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 0.5 ఇంచెస్ ఇండెంట్ ముందుకు వచ్చింది. నెక్స్ట్ సో నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇండెంట్ పెడుతున్నాను. చూసారా, ఎక్కడ పెట్టినా కానీ కర్సర్ 0.5 ఇంచెస్ మనకి ఇండెంట్ ముందుగానే రైట్కి జరగడం జరుగుతుంది. అదే ఈ డిక్రీజ్ అంటే తగ్గుతుంది. 0.5 ఇంచెస్ ఇండెంట్ అనేది తగ్గుతుంది. మనకి ఇండెంట్ అంటే ఇది. సో ఇది ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇండెంట్కి సంబంధించినవి ఇవి. నెక్స్ట్ సార్ట్ A to Z. సో మనకి ఎక్కువ టెక్స్ట్ అలాంటివి ఏమైనా ఉంటే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ MS Office, MS Word, MS Excel, Photoshop, PageMaker, Corel Draw. సో ఇలాగ కొన్ని ఉన్నాయి అనుకుందాము. సో నేను వీటి వరకు సెలెక్ట్ చేసుకున్న వాటిని నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలి అని అనుకుంటే సార్ట్ పారాగ్రాఫ్ టెక్స్ట్ టైప్ అసెండింగ్. సో నేను ఓకే కొడితే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూడండి. ఫస్ట్ కొరెల్ డ్రా వచ్చింది, నెక్స్ట్ MS Excel వచ్చింది, ఆ తర్వాత MS Office, MS Word, M తర్వాత P కాబట్టి పేజ్ మేకర్, ఫోటోషాప్ ఇలా వచ్చాయి. సో ఈ టైప్ ఆఫ్ మనం పారాగ్రాఫ్స్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి పారాగ్రాఫ్ మార్క్. సో ఇది పారాగ్రాఫ్ మార్క్ అని చెప్పి మనకి ఇండెంట్. సో మనం పారాగ్రాఫ్ మార్క్ తీసేసుకుందాము. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి ఫాంటింగ్ స్టైల్స్. నేను ఈ వెల్కమ్ టు వాది ట్యూటోరియల్స్ అనేది నాకు సెంట్రల్ అలైన్మెంట్ కావాలి. సో ఇక్కడ మనకి ఈ 4 ఫాంట్కి సంబంధించిన అలైన్మెంట్కి సంబంధించినటువంటి కమాండ్స్ అనమాట. సో ఇది సెంటర్, ది షార్ట్కట్ కీ ఫర్ సెంట్రల్ అలైన్మెంట్ కంట్రోల్ E. సో నాకు ఇది సెంట్రల్ అలైన్మెంట్ వచ్చేసింది. నెక్స్ట్ కొరెల్ డ్రా, ఇది లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది. సో నేను దీన్ని రైట్ అలైన్మెంట్ ఇస్తాను. నెక్స్ట్ దీనికి కూడా అంతే, రైట్ అలైన్మెంట్ ఇస్తాను. దీనికి కూడా రైట్ అలైన్మెంట్ ఇస్తాను. సో ఇవి 3 లెఫ్ట్ అలైన్మెంట్, ఇవి 3 రైట్ అలైన్మెంట్, ఇది సెంట్రల్ అలైన్మెంట్. మీకు ఈ డిఫరెన్స్ వేరియేషన్ క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, అది వచ్చేసి జస్టిఫై. దానికి ఒక పారాగ్రాఫ్ని కనుక ఇచ్చినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వెయిట్ ఫర్ 1 minute. ఇక్కడ ఉన్న ఒక పారాగ్రాఫ్ని నేను కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఆ పారాగ్రాఫ్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఆ పారాగ్రాఫ్ ఉంది కదా, ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. కావాలని చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. సో నేను ఈ పారాగ్రాఫ్కి ఇప్పుడు మీరు చూసిన ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రైట్ అలైన్మెంట్ చేస్తే ఈ రైట్ సైడ్ ఉన్నదంతా ఒక అలైన్మెంట్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ అంతా ఎలా పడితే అలా ఉంది.
సో నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఎలిమెంట్ అంటే సెంటర్లో ఈక్వల్గా ఉంటుంది ఆ పార్ట్ మొత్తం, లెఫ్ట్ రైట్ ఈక్వల్గా ఉండదు. సో ఇలా ఉంటే నీట్గా ఉండదు. కాబట్టి డాక్యుమెంట్స్ అలాంటి వాటిల్లో we will go for justify, Ctrl J. సో ఇక్కడ కనుక ఇది కనుక మీరు చూసినట్లయితే ఇది చాలా నీట్గా ఉంటుంది. లెఫ్ట్ ఈక్వల్గా ఉంటుంది, రైట్ ఈక్వల్గా ఉంటుంది, సెంటర్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఇలాంటి పారాగ్రాఫ్స్ నీట్గా ఉండాలి, అలాంటి వాటి కోసం మనం ఈ జస్టిఫై అనే కమాండ్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ స్పేసింగ్. ఈ లైన్కి మధ్య ఎంత స్పేసింగ్ ఉంది ఏంటి అని అంటే 1.15 స్పేసింగ్ ఉంది. సో ఈ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి ఎంత స్పేసింగ్ ఉందంటే 1.15 స్పేసింగ్. సో ఇది వచ్చేసి మనకి స్పేసింగ్కి సంబంధించిన కమాండ్. సో ఇదిగోండి 1.0 ఇస్తే ఎలా ఉంది, 1.15 ఇస్తే ఎలా ఉంది, 1.5 ఇస్తే ఎంత స్పేసింగ్ పెరిగింది, 2 ఇస్తే ఎంత స్పేసింగ్ పెరిగింది అంటే మనకు డాక్యుమెంట్ డిజైన్ని బట్టి లేకపోతే డాక్యుమెంట్ వాంటింగ్ని బట్టి 2.5, 3.0. సో నేను దీనికి 2.0 ఇస్తాను. నెక్స్ట్ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్. ఇవి ఏవైతే ఉన్నాయో మనకు కంప్లీట్ ఈ రిమైనింగ్ అన్ని టెక్స్ట్కి సంబంధించిన అన్ని ఇవి ఇందులోనే వచ్చేస్తాయి. మనకి ఇండెంట్ కానీ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ 1 పెట్టాను ఇండెంట్, లెఫ్ట్ ఇండెంట్. సో నేను ఓకే చేశాను. చూసారా, ఈ ఒక పారాగ్రాఫ్కి మాత్రం పైదానికి కిందానికి చాలా వేరియేషన్ ఉంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కలర్ షేడింగ్. ఇలాగా మనం దీనికి టెక్స్ట్ పారాగ్రాఫ్కి మనం ఫాంటింగ్ అప్లై చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ టేబుల్ అలైన్మెంట్, ఆల్ బార్డర్స్. సో ఇదంతా ఒకటే పారాగ్రాఫ్ కాబట్టి మనకు ఒక బాక్స్లో ఇది ఉన్నట్టు ఉంటుంది. సో పారాగ్రాఫ్కి సంబంధించి ఇది ఫ్రెండ్స్. ఈ పారాగ్రాఫ్కి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మనం దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వస్తుంది ఇండెంట్స్ అండ్ స్పేసింగ్. నెక్స్ట్ అలైన్మెంటు, అవుట్ ద లైన్ ద లైన్. నెక్స్ట్ ఇండెంటేషన్, స్పేసింగ్. ఇవి ఏ అప్లై చేసిన ప్రివ్యూ ఇక్కడ కనబడుతుందని మనకి ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ లైన్ అండ్ పేజ్ బ్రేక్స్. సో ఇవి మ్యాక్సిమం అసలు మనకి యూజ్ అవ్వకపోవచ్చు. సో నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో ఈ పారాగ్రాఫ్ కమాండ్ వరకు ఇంతవరకు. సో నెక్స్ట్ క్లాస్లో ఈ స్టైల్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.